నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ టు శ్రీశైలం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కళాశాలలో ప్రిన్సిపాల్ వేధింపులు అధికమయ్యాయని ఆరోపించారు. నాసిరకమైన భోజనం అందిస్తున్నారని, మెనూ ప్రకారం ఆహారం ఇవ్వడం లేదని, డబ్బులు వసూలు చేస్తున్నారని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే తిడుతున్నారని వాపోయారు. విద్యార్థినులు హైదరాబాద్ టు శ్రీశైలం ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టడంతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థినులతో చర్చించి అక్కడి నుంచి కళాశాల వద్దకు తీసుకెళ్లారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, అమూల్య, విద్యార్థులు ఆకలితో అలమటిస్తూ నాణ్యమైనటువంటి రోడ్డెక్కినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దండ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దాపురించింది. ఈ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పైన ఆందోళన జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, దాంతో పాటు సమస్యలను పరిష్కరించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి ఏదైతే వెల్దండలో ఉంటుందో ఆ ప్రధాన రహదారి పైన వాళ్ళు రాస్తారోకో కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. కళాశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వేధింపులు అధికమయ్యాయని చెప్పేసి ఆరోపిస్తూ నాసి రకమైన భోజనం, పురుగుల అన్నం పెడుతున్నారని చెప్పేసి, మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని చెప్పేసి, ఆహారం ఇవ్వడంలో వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా, డబ్బులు కూడా వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా విద్యార్థిని చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే వాళ్ళ పైన దూషణలకు, అంటే ఎవరైతే విద్యార్థులు ప్రిన్సిపల్ ఏదైనా సమస్య గురించి అడిగితే వాళ్ళ పైన దూషణలకు దిగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. హైదరాబాద్ శ్రీశైలం రహదారి పైన వీళ్ళు ఆందోళన తీయడంతో కాసేపంతా కూడా ట్రాఫిక్ కూడా జామ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతినిత్యం కూడా అలాంటి, అంటే నాణ్యమైనటువంటి భోజనమే కాకుండా పురుగుల అన్నము, తర్వాత మెను ప్రకారం పెట్టకపోవడంతో ఆహారం తినలేకపోతున్నామని చెప్పేసి, పస్తులు ఉండాల్సినటువంటి దుస్థితి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మెను పెంచామని చెప్పారు కానీ గతంలో ఉన్న మెను కూడా కనీసం లేదని చెప్పేసి, అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి, కళాశాలలో చదువుకోవడానికి మరి సరైన భోజనం లేకపోతే, హాస్టల్లో భోజనం సక్రమంగా పెట్టకపోతే కళాశాలలో ఎట్లా చదువుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వీళ్ళు ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో అక్కడికి చేరుకున్నటువంటి తహసీల్దార్ కావచ్చు, పోలీసులు విద్యార్థులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పేసి పిల్లల్ని పక్కకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గురుకులాల పైన కావచ్చు, హాస్టళ్ల పైన కావచ్చు పర్యవేక్షణ లేకపోవడమా, వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు వనరులు అరేంజ్ చేయకపోవడమా, వాళ్ళకు కావాల్సినటువంటి బడ్జెట్ కేటాయించకపోవడమా, దానిపైన రివ్యూలు లేకపోవడమా, ఏదైతేమి విద్యార్థులు అయితే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తా ఉన్నాము. తాజాగా అంతకుముందు గత 6 నెలల క్రితము నాగర్ కర్నూలు అయితే ఒకేసారి 109 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. అది కాకుండా ఇప్పుడు ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో కూడా పిల్లలు రోడ్డు పైన బైఠాయించడంతో కొంతమంది విద్యార్థులు కూడా అక్కడ అస్వస్థతకు గురి కావడంతో పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నది. మొత్తంగా చూసినట్టయితే విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంతో పాటు తక్షణమే ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆ విద్యార్థులకు పలు ప్రజా సంఘాల నాయకులతో పాటు విద్యార్థి సంఘాలు, పలు పార్టీల నాయకులు కూడా మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి వెల్దండలో కనిపించింది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి. సస్పెండ్ చేయాలి.